మీ ముందుకైతే మరి ఒక వీడియోతో వచ్చేసాను. ఇదైతే మస్కట్ నుంచి మస్కట్ టు టోల్‌గేట్ నుంచి దుబాయ్ టోల్‌గేట్ మార్గం అంతా చూపిస్తా చూడండి. నేను వీడియో తీసింది ఎందుకంటే ఈ ట్రైలాలుంటాయి గదా! ట్రైలా అంటే పెద్ద పెద్ద లారీలనమాట. వాటి కోసమని వాళ్ళ కష్టం గురించి చెప్పదామని ఇది వీడియో తీశాననమాట. చూసారా? ఇదే మారి వరుసగా ఇదే మారి నిలబెట్టేసుంటారు. టోల్‌గేట్ దగ్గర చానా ట్రాఫిక్ ఉంటది. ప్రతిదీ చెక్ జేస్తారు వాళ్ళకైతే. అదంతా చూడండి ఉప్పు మూటలనమాట. వాళ్ళకు దుబాయ్ నుంచి మస్కట్‌కి పోవాలన్నా, మస్కట్ నుండి దుబాయ్‌కి రావాలన్నా కనీసం 4 రోజులన్నా పడుతుంది. మాకు కార్‌లో పోవాలంటే 6 గంటల సేపు పడుతుంది. ఈళ్ళకి పాపము ఒక 4 రోజులన్నా పడుతుంది. ఎందుకంటే టోల్‌గేట్ల దగ్గర చానా నిలబెట్టేస్తారు. చానా సేపు పెట్టేస్తారు అక్కడే. ఒక 5 గంటలు గానీ, 6 గంటలు గానీ, 10 గంటలు గానీ అట్లా పెట్టేస్తారనమాట. ఫుల్లుగుంటాయి గదా లారీలు. అట్లా అనేసి. వాళ్ళకు ఈ ఎండలకు దీనికి పాపము ఆ పాస్‌పోర్ట్ ఎత్తుకొని, ఆ పేపర్‌లన్నీ ఎత్తుకొని పరిగెత్తా ఉంటే చానా బాధనిపిస్తుంది. అక్కడ కనిపిస్తాంది గదా! ఆ గుట్టలో అవతలుండేది ఒమాన్. ఇట్లా రోడ్డుకుండేది దుబాయ్. అది చూడండి అక్కడ బోర్డ్ కూడా ఉంది గదా! ఇదైతే టోల్‌గేట్ దగ్గర. టోల్‌గేట్ ఒమాన్ టోల్‌గేట్ దగ్గర. ఇప్పుడైతే దుబాయ్ టోల్‌గేట్ కాడికెళ్తాం చూడండి. నేను అదో చూసారా? ఇదైతే దుబాయ్ టోల్‌గేటు. చానా అంటే చానా కష్టపడతారు పాపము. కష్టపడతారు. కొంచెం కొంచెం ఎత్తిపెట్టి రూపాయికి రూపాయి ఎత్తిపెట్టి ఇండియాలకు ఏ కంట్రీ వాళ్ళైతే వాళ్ళ కంట్రీకి పంపించుకుంటారు. ఆ డబ్బులతో పాపం ఎంతో ఆ డబ్బు చూస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయితారు. మేమైతే ఇక్కడ హోటల్ దగ్గరికైతే వచ్చినాము. ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి అక్కడ పోయేదైతే మా డ్రైవర్ అనమాట. ఏమన్నా తీసుకునేదానికి పోయి ఏమన్నా ఆర్డర్ పెట్టమని చెప్పినాం కార్‌లోనే మేముండి. అక్కడ అది లేరనమాట. మళ్ళా వేరే హోటల్‌కెళ్తాడు. చానా అంటే చానా కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బయటి కంట్రీస్‌కొచ్చి డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఇండియాలో ఉండి ఏ ఫ్యామిలీ అయినా ఎక్కడ కంట్రీస్‌లో ఉండే డ్రైవర్లకైనా గానీ ఇండియా వాళ్ళు గుర్తిచ్చి ఎక్కువ దుబారా ఖర్చు చేయకన్నా, అయ్యో! ఇంత కష్టపడతాండారే అని చెప్పేసి కొంచెం ఎత్తి పెట్టుకుంటారండి. వాళ్ళు చానా కష్టపడతా ఉంటారు పాపం. ఆ కష్టానికి తగ్గట్టు మీరు ఇండియాలో గానీ, బయట కంట్రీస్‌లో గానీ ఎవ్వరైనా సరే కొంచెంగా మిగలబెడతారండి. అంతా అయిపేసుకోకున్నా, అయ్యో! ఇంత కష్టపడుతున్నారు. ఆ కష్టానికి తగ్గట్టు మనము కొంచెం పట్టుదల చేద్దామని చెప్పేసి కొంచెం పట్టుదలగా చేసుకోండి. చానా అంటే చానా కష్టపడతారు పాపం. చూడు ఎన్ని రోజులు పడుతుంది. ఈ గుట్టల మధ్యలో వెళ్ళాల. అది. ఇలాంటి గుట్టల మధ్యలో ఎళ్తారు అందరూ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. యాడ్స్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.